విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు జీఆర్పీ డీఎస్పీ జావేద్. మృతురాలి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత ఆత్మహత్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని విజయారెడ్డి సూసైడ్ నోట్ రాసిందంటున్న జీఆర్పీ డీఎస్పీ జావేద్తో అజయ్ ఫేస్ టు ఫేస్. చిర్లపల్లి రైల్వే ట్రాక్ పై విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు రైల్వే డీఎస్పీ జావేద్ ఉన్నారు. సార్, ఈ కేసు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది? ప్రైమరీగా వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి అనేది ప్రైమరీగా ఏమి ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇప్పటి వరకు అయితే ఇలాంటి స్పెసిఫిక్ కారణాలు వస్తలేరండి. మేము డిస్క్రీట్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళ రిలేటివ్స్ తోని, భర్త రిలేటివ్స్ తోని కూడా డిసీజ్ విజయారెడ్డి వాళ్ళ రిలేటివ్స్ కూడా మాట్లాడుతున్నాం. ఆమె గ్రూప్ లో ఉన్న మెంబర్స్, టీం మెంబర్స్ ని కూడా మాట్లాడినాం. ఇప్పటి వరకు అయితే స్పెసిఫిక్ గా ఏది క్లూ రాలేదు. ఆమె కారణం ఏమున్నాయి, ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది పిల్లలతో పాటు అని ఇంతవరకు ఇంకా రాలేదు. అది ఇప్పుడు ఆమె చనిపోవడంతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. అంటే కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేసేటప్పుడు, కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమి మీ దృష్టికి తీసుకొచ్చారు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారా, లేకపోతే ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? ఫ్యామిలీ పరంగా అంటే వాళ్ళని తల్లితో పాటు ఉంటుంది. ఈమె ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటారు. వీళ్ళ చిన్న ఆయన తమ్ముడు ఉంటాడు, చిరంజీవి రెడ్డి అని. వాళ్ళ దగ్గర అంటే ఎక్కువ వీళ్ళతోనే కాంటాక్ట్ లో ఉంటుంది ఆమె. వాళ్ళకు మాట్లాడినా మేము, వాళ్ళు ఎలాంటి అంటే ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే ఎవరైనా ఈమెకి బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకుంటే ఎవరైనా ఎక్స్టార్షన్ గురించి ఏదైనా చేస్తున్నారా, అలాంటి డిఫికల్టీస్ అనేది వాళ్ళ తల్లికి చెప్పలేదు, తమ్ముడు కూడా చెప్పలేదు. అంటే ఆమె మొబైల్ ఫోన్ సంబంధించి ఆమె లాస్ట్ మాట్లాడిన కాల్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ సంబంధించిన చాటింగ్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, వీటిని ఏమైనా మీరు రిట్రీవ్ చేశారా? వాటిని పరిశీలించారా దర్యాప్తులో భాగంగా? అదే దాని సైబర్ క్రైమ్ కి పంపినాం. మేము డేటా రిట్రీవ్ చేస్తున్నాం. దాంట్లో లాస్ట్ మెసేజెస్ అంటే ఆ రోజే కాదు, వచ్చిన అన్ని మెసేజెస్, కాల్స్ మాకు మార్నింగ్ నుంచి 30th మార్నింగ్ నుంచి ఆమె ఎవరితో కాంటాక్ట్ లో ఉంది, ఆమెను ఎవరెవరు కాంటాక్ట్ చేశారు, ఫోన్ ద్వారా, వాట్సాప్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, ఎనీ సోషల్ మీడియా ఉంటే అది మొత్తం రిట్రీవ్ పెట్టినాం. అది ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె కారణాలు ఏమున్నాయి అది తప్పకుండా ఫైండ్ అవుట్ చేస్తాం. తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయారెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఏ టైంలో వచ్చింది, దాని తర్వాత రైల్వే స్టేషన్ లో ఎంతసేపు ఉన్నారు, ఆ రైల్వే స్టేషన్ నుండి ఫర్లాంగ్ నడుచుకుంటూ వెళ్లారు, అక్కడ సూసైడ్ కి పాల్పడ్డారు. సో ఇదంతా ఎంత టైము లో ఇదంతా జరిగింది? అయితే ఆమె దాదాపు 12 ఆ టైంకి సమయంకి వచ్చింది. ఆమె రైల్వే స్టేషన్ కి వచ్చి బండి పార్క్ చేసి లోపల ప్లాట్ఫామ్ లో ఒక 10-15 మినిట్స్ ఉంది. ఆమె ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ అట్లా తిరిగింది. ఆ తర్వాత మళ్ళీ టువర్డ్స్ వరంగల్ సైడ్ అక్కడ వెళ్ళిపోయింది పిల్లలు తీసుకుని. ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో హాస్టల్లో ఏం చెప్పి పిల్లల్ని బయటకు తీసుకొని వచ్చింది? ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు స్పెసిఫిక్ రీజన్ అనేది హాస్టల్ సంబంధించిన మేనేజ్మెంట్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో విజయారెడ్డి ఏమని చెప్పి పిల్లల్ని హాస్టల్ నుండి బయటకు తీసుకొని వచ్చింది ఆ రోజు? ఆమె హాస్టల్లో పోయి మా రిలేషన్ లో ఎవరు చనిపోయారు, అక్కడ అటెండ్ చేయాలి. అది అటెండ్ చేసిన తర్వాత మార్నింగ్ పిల్లలకి వాళ్ళు చెప్పారు మార్నింగ్ తీసుకురావాలి పిల్లలకి అంటే సరే మార్నింగ్ తీసుకువస్తానని చెప్పి పిల్లలకి తీసుకుపోయింది. మదర్ ఉంది అని వాళ్ళు ఎలాంటి సస్పిషియస్ అట్లా వాళ్ళకి ఏం రాలేదు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఆమె టీమ్ లీడర్ గా చేస్తుంది. సో వాళ్ళ టీం ని మీరు మాట్లాడినప్పుడు, వాళ్ళ టీం ని దర్యాప్తు చేసినప్పుడు ఈమె రీసెంట్ డేస్ లో ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని టీం సంబంధించిన మెంబర్స్ తో ఏమైనా షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా దాని గురించి చెప్పారా? పూర్తి మెంబర్స్ లో కూడా మాట్లాడినాం. అది మళ్ళీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడాలి. కానీ ప్రైమరీ దాంట్లో కొంతమందితో మాట్లాడిన దాంట్లో వాళ్ళు కూడా ఎలాంటి ఆమె స్ట్రెస్ లో ఉండడం, మెంటల్ గా డిస్టర్బ్ ఉండడం అట్లాంటి ఏం చెప్పలేదు. వాళ్ళు కూడా నార్మల్ గానే ఉంది ఆమె బిహేవియర్ అన్నారు. మెయిన్ గా ఈ రూట్ సంబంధించి చాలా వరకు ఈ విధమైన సూసైడ్స్ చేసుకుంటున్న సిచ్యువేషన్, మెయిన్ గా యువత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైల్వే ట్రాక్ల పైన ఉంది. సో అలాంటి స్టెప్ తీసుకోకుండా ఒకవేళ ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏ విధంగా అధిగమించాలి అనే దానికి సంబంధించి మీరు ఏం అడ్వైజ్ చేస్తారు?
మా జిఆర్పి తరఫు నుంచి మా అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలకి అంటే 10th క్లాస్ పిల్లలు కూడా చాలా వల్నరబుల్ అయిపోయారు, ఎస్పెషల్లీ డ్రగ్స్ గురించి. ఇంటర్ కాలేజ్, ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజెస్ చాలా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఎంఎన్సీ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళకి ఎవరైనా బాధ ఉందంటే అది సాల్వ్ చేసుకోవచ్చు మనం. దానికి ఎక్స్ట్రీమ్ స్టెప్ లో పోవద్దు. ఎస్పెషల్లీ లేడీస్ గురించి అయితే స్పెషల్ వింగ్స్ ఉన్నాయి, ఉమెన్ సేఫ్టీ వింగ్. దానికి ఒక డెసిగ్నేటెడ్ నంబర్ ఇచ్చారు 112 అని. దాన్ని డైల్ చేస్తే మీకు ఇమీడియట్ గా మీకు హెల్ప్ వస్తుంది. టీమ్స్ ఉంటాయి, వాళ్ళు వస్తారు. మీకు ఎలాంటి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకుంటే మీ వీడియో గేమ్స్ ద్వారా, లేకుంటే ఈ సోషల్ మీడియాలో ఈ చీటర్స్ ఉంటారు, సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు పోతాయి, దానికి భయపడి ఇట్లాంటి చేయొద్దు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, ధైర్యంగా ఉండండి. పోలీస్ ఉంది, ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా ఈ భరోసా టీం ఉంది, షీ టీం ఉంది, మీకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంది, హెల్ప్ చేస్తారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. మీరు ఎక్కడైనా పోయి మీ బాధ గురించి రిప్రజెంట్ చేసుకోవచ్చు, కానీ మీ ప్రాణాలకి మీరు ఇట్లా సూసైడ్ చేసుకోవద్దు. ఒకసారి ప్రాణాలు పోతే మళ్ళీ రావు, అది గుర్తించుకోవాలి. లొకాలిటీ కూడా లోకల్ ఎల్డర్స్ ఉంటే వాళ్ళు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, ఈ ఫ్యామిలీలో కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు మాట్లాడాలి, ఇష్యూస్ ఏముంది సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇట్లాంటి చేస్తే మనం కొంచెం వర్క్, ఈ చాలా ఎన్జిఓస్ కూడా ఉంటారు, ఉమెన్ ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా కొంచెం ఈ ఏరియాస్ లో తిరిగి క్యాంప్స్ సండే అట్లా వీక్లీ, వారానికి ఒకసారి, లేకుంటే ఫోర్ట్ నైట్లీ అట్లా పెట్టి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఎలాంటి ఇష్యూ యాక్చువల్లీ అంటే వాళ్ళు ఏదైనా బయట వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏమంటారు, అరే బ్యాడ్ నేమ్ వస్తుంది, షేమ్ అదే అంట, షుగుపడి అట్లా వాళ్ళ ఉన్న బాధ ఎవరికి చెప్తలేదు బాధలు. అందుకే మీకు కాన్ఫిడెన్షియల్ గా పెడతారు. మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా అప్పులు అయినాయి, ఏదైనా ప్రాబ్లం కూడా అయినాయి అంటే దానికి సాల్వ్ చేసుకోవచ్చు. కానీ దీనికి సూసైడ్ అనేది అది కాదు, ఇది మంచిది కాదు. ఇది విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ప్రైమరీగా అంటే అటు ఫ్యామిలీ సంబంధించిన డిస్ప్యూట్స్ లేవు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, తను పనిచేసే దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది అనేది చెప్పడంతో పాటు ఆమె మొబైల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. సో దాని నుండి కూడా డేటా మొత్తం కూడా రిట్రీవ్ చేస్తున్నామని చెప్తున్నారు. మెయిన్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఈ విధంగా సూసైడ్ అనేది పరిష్కారంగా పెట్టుకుని సూసైడ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా కేసు నమోదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాము అనేది రైల్వే డీఎస్పీ జావేద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.